నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అమరావతి బిల్లుకు రాజముద్ర. భారత రాష్ట్రపతి ముర్ముకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేష్, టీడీపీ ఎంపీలు. 5 కోట్ల ఆంధ్రుల తరపున రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్న మంత్రి నారా లోకేష్. సీఎం చంద్రబాబు నాయుడు సుపరిపాలన దిశగా తీసుకున్న మరొక ముఖ్యమైన ముందడుగు. ఏపీలో ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం. ఏపీ మంత్రులకు సింగపూర్లో ప్రత్యేక శిక్షణ. నగరంలోని నోవోటెల్ హోటల్ నందు కనువిందు చేస్తున్న హైలైఫ్ ఎక్స్పో. ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వారాహి సిల్వర్ జ్యువెలరీ. అత్యాధునిక బ్రైడల్, వెడ్డింగ్ కలెక్షన్లతో కనువిందు చేస్తున్న వారాహి సిల్వర్. అత్యాధునిక సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్లతో ఘనంగా ప్రారంభమైన సంఘవి సిల్వర్ ఎంపోరియం. సిల్వర్ జ్యువెలరీ అండ్ సిల్వర్ ఆర్టికల్స్ తో సంఘవి సిల్వర్ ఎంపోరియం కనువిందు. నగర ప్రజలకు చేరువగా మొగల్రాజపురంలో అందుబాటులోకి వచ్చిన సంఘవి సిల్వర్ ఎంపోరియం. ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రకు దేశ ప్రథమ పౌరురాలు సాక్షి సంతకం కావటం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించిన బిల్లుకు దేశమంతా ఒకటే మద్దతివ్వగా రాజముద్ర వేసి అమరావతికి శాశ్వతత్వం కల్పిస్తూ శాసనం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులు జయచేలు పలుకుతున్నారు. మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మా రాజధాని అమరావతి అని ఆంధ్రజాతి సగర్వంగా తల ఎత్తి చాటేలా చారిత్రక అమరావతి రాజధాని చట్టంపై సంతకం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీలు రాష్ట్రపతి భవన్ లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. విభజనతో కోలుకోని విధంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని, రాజధాని లేని రాష్ట్రంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని గుర్తించి 5 కోట్ల ప్రజల ఆకాంక్షలకి ప్రతిరూపంగా అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ చట్టం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఆంధ్రజాతి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీలో ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రివర్గంలోని 9 మంది మంత్రులకు సింగపూర్ లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ శిక్షణ జరగనుంది. సుపరిపాలన, ఆధునిక పరిపాలన పద్ధతులు, ఆర్థిక అభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలపై మంత్రులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రపంచంలోని అత్యుత్తమ పరిపాలన వ్యవస్థల్లో సింగపూర్ ఒకటిగా గుర్తింపు పొందింది. అవినీతి రహిత పాలన, పారదర్శకత, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ సేవల్లో విస్తృతంగా ఉపయోగించడం వంటి అంశాల్లో సింగపూర్ ఒక రోల్ మోడల్ గా నిలుస్తోంది. ఈ కారణాలతోనే ఏపీ ప్రభుత్వం తమ మంత్రుల శిక్షణ కోసం సింగపూర్ ను ఎంపిక చేసింది. నగరంలోని నోవోటెల్ హోటల్ నందు ఏర్పాటు చేసిన హైలైఫ్ ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది. ఎక్స్పోలో ఏర్పాటు చేసిన వారాహి సిల్వర్ జ్యువెలరీ అత్యాధునిక బ్రైడల్ కలెక్షన్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయవాడ నగర ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అత్యాధునిక వెడ్డింగ్ కలెక్షన్ తో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని, త్వరలోనే విజయవాడ నగరంలో వారాహి సిల్వర్ జ్యువెలరీ అందుబాటులోకి రాబోతుందని హైదరాబాద్ వారాహి సిల్వర్ జ్యువెలరీ నిర్వాహకులు బాలు తెలిపారు. 2 రోజుల పాటు జరగనున్న ఎక్స్పోను సందర్శించాలని ఆయన కోరారు. నోవోటెల్ వరుణ్ లో హైలైఫ్ జ్యువెలరీ అధునాతన వస్త్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఎక్స్పోలో ఏర్పాటు చేసిన వారాహి సిల్వర్ జ్యువెలరీ హైలైఫ్ ఎక్స్పోకు సరికొత్త వన్నె తీసుకువచ్చింది. ఈ సందర్భంగా వారాహి సిల్వర్ జ్యువెలరీ నిర్వాహకులు బాలు మాట్లాడారు. నగరంలోని నోవోటెల్ హోటల్ నందు ఏర్పాటు చేసిన హైలైఫ్ ఎక్స్పోలో వారాహి సిల్క్స్ నందు అత్యాధునిక బ్రైడల్ కలెక్షన్ ని ఏర్పాటు చేశామని చెప్పారు. వెడ్డింగ్ కలెక్షన్స్ తో మేము ముందుకు వచ్చామని, ₹1,00,000 వరకు కొనుగోలు చేసిన వారికి గోల్డ్ కాయిన్ ను, అదేవిధంగా ₹50,000 కొనుగోలు చేసిన వారికి సిల్వర్ కాయిన్ ను బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటు ₹1,00,000 పైన కొనుగోలు చేసిన వారికి 20% డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. గోల్డ్ మాదిరిగా సిల్వర్ ను రూపొందించినట్లు, అన్ని మోడల్స్ తో మరెన్నో ఆఫర్లతో వారాహి సిల్వర్ జ్యువెలరీ స్వాగతం పలుకుతుందని చెప్పారు. త్వరలోనే విజయవాడ నగరంలో వారాహి సిల్వర్ జ్యువెలరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 13-14 గంటల నవ హోటల్లో హైలైఫ్ షో చేస్తున్నారు. ఇందులో మన వారాహి సిల్వర్స్ అనేది వచ్చింది. సీజెడ్, టోల్కి, కుందన్, చాలా మనకి గోల్డ్లో ఏదైతే ఉన్నాయో యాస్టిస్ మనం అదే ఐటమ్స్ మనం తీసుకొచ్చాం ఇక్కడికి. అండ్ అప్కమింగ్ మనకి ఈ విజయవాడలో మనకి వారాహి సిల్వర్ కూడా ఓపెనింగ్ ఉంది. దానికోసం అని చెప్పేసి ముందుగా మనకి ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేసాము. అండ్ మా దగ్గర వచ్చేసి ఇప్పుడు అక్షయ తృతీయ అనేది వస్తుంది ఈ మంత్. దానికోసం అని చెప్పేసి గోల్డ్లో ఇప్పుడు మనకి ఏదైతే డిజైన్ ఉన్నాయో అదే టైప్లో మన సిల్వర్లో డిజైన్ తీసుకొచ్చాం. 1 lakh above కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు ఫ్లాట్ 25% ఆఫర్ వస్తుంది, ప్లస్ గోల్డ్ కాయిన్ కూడా ఉంటుంది. అలాగే మీకు మన దగ్గర లక్కీ డ్రా అనేవి కూడా ఉన్నాయి. అండ్ మీరు ఇంకా మనకి మోర్ డిజైన్స్ కావాలంటే కనుక ఇవాళ రేపు అంటే 13-14 మనం నా హోటల్లో మనం హైలైఫ్లో ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టాము. తప్పనిసరిగా ఈ 2 రోజులు మీరు ఈ అవకాశాన్ని వినియోగించాలని చెప్పి కోరుకుంటున్నాను.
హాయ్ అండి. సో నేను ఈరోజు విజయవాడ నోవోటెల్కి హై లైఫ్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాను. సో వారాహి సిల్వర్ జ్యువెలరీ హైదరాబాద్లో ఉంది కదా, సో మన విజయవాడకి ఇప్పుడైతే వచ్చేసింది. సో వెడ్డింగ్ ఉన్న వాళ్ళైతే ఇక్కడికి రావచ్చు. నా వెడ్డింగ్ కలెక్షన్ కోసం వారాహి సిల్వర్ జ్యువెలరీకి వచ్చాను. ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఉంటే కనుక వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. అత్యాధునిక సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్లతో మగువల మనసులు దోచిన సంగవి సిల్వర్ ఎంపోరియం తన మరొక బ్రాంచ్ ని నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది. సిల్వర్ జ్యువెలరీ అండ్ సిల్వర్ ఆర్టికల్స్, గిఫ్టింగ్ ఆర్టికల్స్, యాంటిక్ కలెక్షన్, అలాగే పూజా కలెక్షన్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్, ఫర్నిచర్ ఐటమ్స్ తో నాణ్యతతో రాజీ పడని బెస్ట్ సిల్వర్ ఎంపోరియం ప్రారంభించామని నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంగవి జ్యువెలరీ ఎంపోరియం నిర్వాహకులు కోరారు. సిల్వర్ జ్యువెలరీ అండ్ సిల్వర్ ఆర్టికల్స్, గిఫ్టింగ్ ఆర్టికల్స్, యాంటిక్ కలెక్షన్, అలాగే పూజా కలెక్షన్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్, ఫర్నిచర్ ఐటమ్స్ తో అత్యాధునిక సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్లతో మగువల మనసులు దోచిన సంగవి సిల్వర్ ఎంపోరియం తన మరొక బ్రాంచ్ ని మొగల్ రాజ్పురంలో ప్రారంభించింది. ముందుగా సంగవి జ్యువెలరీ ఎంపోరియం ను పరేష్ తమ నిర్వాహకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంగవి సిల్వర్ ఎంపోరియం నిర్వాహకులు మాట్లాడారు. అత్యాధునిక సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్లతో మగువల మనసును దోచిన సంగవి సిల్వర్ ఎంపోరియం తన మరొక బ్రాంచ్ ని నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని చెప్పారు. 92.5 సిల్వర్ జ్యువెలరీతో అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయని చెప్పారు. ఎవరికైనా బహుకరించే విధంగా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు బ్రైడల్ వేర్ కూడా కలదని చెప్పారు. సింపుల్ గా ఇయర్ రింగ్స్ కానీ, లాకెట్స్ కానీ అన్ని రకాల డిజైన్స్ అయితే ఉన్నాయని చెప్పారు. ఎస్పెషల్లీ చక్కగా మనకి సిల్వర్ తో వచ్చేసి అన్ని రకాల కలెక్షన్స్ కూడా ఉన్నాయని, అది కూడా స్మాల్ గ్లాస్ దగ్గర నుంచి పెద్ద బిందె వరకు, అదే విధంగా గోల్డ్ పాలిష్ ఐటమ్స్ కూడా ఉన్నాయని తెలియజేశారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా మొగల్ రాజ్పురంలో తమ బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని నగరవాసులు సందర్శించాలని కోరారు. నమస్తే అండి, వెల్కమ్ టు సంగవి సిల్వర్ ఎంపోరియం విజయవాడ. సో మన సంగవి సిల్వర్ ఎంపోరియం అయితే మొగల్ రాజ్పురంలో మరొక బ్రాంచ్ ఓపెన్ అయిపోయింది. సో ఈరోజు అయితే గ్రాండ్గా అయితే ఓపెనింగ్ సక్సెస్ఫుల్గా జరిగిందండి. సో మన దగ్గర వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ అండ్ సిల్వర్ ఆర్టికల్స్, గిఫ్టింగ్ ఆర్టికల్స్, యాంటిక్ కలెక్షన్, అలాగే పూజా కలెక్షన్ అండ్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్, ఫర్నిచర్ ఐటమ్స్, సో అన్ని రకాల కలెక్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో అవేంటో ఒకసారి చూద్దామండి. మన దగ్గర వచ్చేసి 92.5 సిల్వర్ జ్యువెలరీలు అయితే అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయండి. ఎలా అంటే చక్కగా గిఫ్టింగ్ ఇవ్వడానికి స్మాల్ సైజ్ దగ్గర నుంచి హెవీగా బ్రైడల్ వేర్ వరకు జ్యువెలరీ కూడా ఉంది. అండ్ అంతేకాదండి, చక్కగా సింపుల్గా ఇయర్ రింగ్స్ కానీ, లాకెట్స్ కానీ, సో అన్ని రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ చక్కగా మనకి సిల్వర్లో వచ్చేసి అన్ని రకాల కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అది కూడా స్మాల్ గ్లాస్ దగ్గర నుంచి పెద్ద బిందె వరకు. సో అదేవిధంగా గోల్డ్ పాలిష్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి సిల్వర్లో. అండ్ అంతేకాదు యాంటిక్ కలెక్షన్లో కూడా సో మనకి మందిరాలు, చిన్న మందిరాల దగ్గర నుంచి పెద్ద మందిరాల వరకు, సో అదేవిధంగా ఫ్రేమ్స్ కానీ, ఫ్రేమ్స్ కూడా బిగ్ సైజెస్ వరకు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో అంతేకాదండి, ఫర్నిచర్ ఐటమ్ కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా మీకు చాలా దగ్గరలో అందుబాటులో అయితే మన బ్రాంచ్ అనేది తీసుకొచ్చేసాం. మొగల్ రాజ్పురంలో అయితే చక్కగా మీకు నియర్ బై ఉంటుందండి. అండ్ తప్పకుండా అందరూ వచ్చి అయితే ఈ షోరూమ్ని విజిట్ చేసేయండి. సంగవి సిల్వర్ ఎంపోరియం విజయవాడ. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణ సామాజిక వర్గ చిన్నారులకు సామూహిక ఉపనయనాల కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి పేదరికం కారణంగా ఉపనయనాలు జరిపించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో గాయత్రి సొసైటీ మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, బ్రాహ్మణ సామాజిక వర్గ సమస్యల్ని పరిష్కరించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా గాయత్రి సొసైటీ ఎప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు. నగరంలోని గాయత్రి కన్వెన్షన్ హాల్ నందు గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణ సామాజిక వర్గ చిన్నారులకు సామూహిక ఉపనయనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణ సామాజిక వర్గ చిన్నారులకు సామూహిక ఉపనయనాల కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. ఆర్థిక పరమైన అంశాల వలన కూడా ఉపనయనాలు ఒడుగుల చేయించుకోలేకపోతున్నారని అన్నారు. నేడు దాదాపు 20 మందికి శాస్త్రోక్తంగా ఉపనయనం చేయడం జరిగిందని తెలిపారు. సంధ్యావందనం వలన సత్ఫలితాలు లభిస్తాయని, ఆరోగ్యం, ఐశ్వర్యం, సమాజం అభివృద్ధి, ఆధ్యాత్మికం వంటివి ఈ సంధ్యావందనం వలన లభిస్తాయని తెలియజేశారు. గాయత్రి సొసైటీ మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుందని, బ్రాహ్మణ సామాజిక వర్గ సమస్యల్ని పరిష్కరించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా గాయత్రి సొసైటీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పుకొచ్చారు. గాయత్రి సొసైటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగానే 40 మందికి, 50 మందికి, 30 మందికి, 20 మందికి ఇలా ఎవరైతే ఈ ఉపనయనాలు జరగాలి, ఒడుగులు చేయించుకోవాలని కోరుకుంటారో వారందరికీ కూడా గాయత్రి సొసైటీ అండగా ఉండి, ఎందుకంటే బ్రాహ్మణ సామాజిక వర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి పేదరికం మూలంగా
వెనుకబాటుతనం మూలంగా ఈ ఉపనయనాలు జరిపించాలి అని అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలతో కూడుకున్నది. కాబట్టి ఈ ఉపనయనాలకు సంబంధించి ఈరోజు దాదాపుగా 20 మందికి శాస్త్రోక్తంగా ఈ సంధ్యావందన కార్యక్రమం కూడా చెయ్యాలి అని చెప్పని ఉపనయనాలను ఈరోజు జరిపించడం జరిగింది. ప్రతి చిన్నప్పటి నుంచే వారందరికీ కూడా ఈ ఉపనయన కార్యక్రమం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకునే విధంగా తల్లిదండ్రులు వారందరినీ కూడా తీర్చిదిద్దాలి. ఎందుకంటే సంధ్యావందనం మూలంగా సత్ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, సమాజ అభివృద్ధి కానీ, ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం కానీ, ఇవన్నీ కూడా ఈ సంధ్యావందనం మూలంగా ఏర్పడేటటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు. వీటన్నిటినీ దీనికి సంబంధించి ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ సామూహిక ఉపనయనాలని గాయత్రి సొసైటీ స్టార్ట్ చేసి నేను డాక్టర్ సల్లాహరిమని జనరల్ సెక్రటరీ అండి. మా ప్రెసిడెంట్ గారు డాక్టర్ ఈశ్వర్ గారు. మా గాయత్రి సేవా సమితి దీని ద్వారా మన సొసైటీని ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుంచి మన బ్రాహ్మణ్స్ ఉపయోగపడే క్రమంగా చాలా బాగా చేస్తున్నాం. ఉపనయనాలు కానీ, వివాహ వేదికలు కానీ, పేదల బుక్స్ కానీ, నామకరణ చాలా పేదవాళ్ళకి, తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, ఫుడ్ మెటీరియల్ కానీ చాలా వైభవంగా మీ స్థలం కొని అందులో స్థలం తీసుకొని దాన్ని సొంతం కట్టి మొత్తం స్టేట్కి ఆదర్శంగా మన గాయత్రి సొసైటీ ఈరోజు నిలబడింది. దీని ద్వారా ఇప్పుడు ఉపనయనాలు సుమారు ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి 10 సార్లు చేసామంటే ఇప్పటికి చాలా అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నాం. అది కూడా పంచశిఖలు పెట్టుకోవాలి, చెవులు పోగులు కుట్టించుకోవాలి. ఆ విధంగా పూర్తిగా ఎక్కడ శాస్త్రీయంగా ఎక్కడ విరుద్ధంగా ఆ విధంగా అందరినీ పిలిచి ఆ విధంగా మేము 3 సంవత్సరాలు చేస్తున్నాం. అందరి సహకారంతో చేసుకుంటున్నాం. ఇది చాలా వైభవంగా చాలా కార్యక్రమం ఇంకా చాలా ఆర్యవైశ్యులకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకిచ్చిన హామీని నెరవేర్చే దిశగా పనిచేస్తున్నారని అన్నారు. ఇవి సాధించేందుకు ఆర్యవైశ్యులు అంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ 2వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విజయపేరి పేరిట ఏర్పాటైన సభలో ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల విజయపేరి ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా పనిచేస్తున్నారని తెలియజేశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం వాసవి జాగృతి ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ, ఐకానిక్ కమిటీ చైర్మన్ దారా కరుణశ్రీ మాట్లాడారు. ఆర్యవైశ్యులు సేవాభావానికి ప్రతీకలని తెలియజేశారు. పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ అందిస్తున్నామని, సహాయం అవసరమైన ఎవరైనా తమను సంప్రదించవచ్చని తెలియజేశారు. అలాగనే కార్యక్రమంలో సంస్థ ఫస్ట్ లేడీ తిరువేది వరలక్ష్మి, ఉపాధ్యక్షులు నాగసూర్య, మురళీమోహన్ రావు, కార్యదర్శి నాదెళ్ల శ్రీనివాసులు, కోశాధికారి సుంకు చంద్రశేఖర్ గుప్తాతో పాటు ఐకానిక్ కమిటీ కో చైర్మన్లు ఆలమూరి అమర్నాథ్, ఊటుకూరి కిరణ్ కుమార్, అప్పన్న సత్యసాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బీజేపీ అధినాయకత్వం కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి దానికి ముందు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. దానిలో ముఖ్యంగా అనేక ఆర్యవైశ్య సంఘాలు వారి కార్యకలాపాలతో ప్రజలకి కుల మతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మన వాసవి జాగృతి ఏదైతే 2వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర నలుమూలల నుంచి జాగృతి కుటుంబ సభ్యులు అందరం కూడా తాటి మీద రావడం జరిగింది. ఆర్యవైశ్యుల సమస్యలు ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. ప్రభుత్వ సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ప్రజలతో మాట్లాడి మమేకమై మరిన్ని అవకాశాలు ఏవైతే ఆర్యవైశ్యులు కోరుకుంటున్నారో అవన్నీ కూడా తీర్చే దిశగా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి. విజయబేరి ఐకాన్ 2026 అనే కార్యక్రమాన్ని 2వ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ నిర్వహించుకుంటున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఉన్నటువంటి మెంబర్స్ అందరితో కలిపి ఈ రోజున సుమారుగా ఒక 1200-1300 మందితో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ని మనం నిర్వహించుకుంటున్నాం. సేవ, నాయకత్వం, స్నేహం, అదేవిధంగా వ్యాపార అభివృద్ధి అనే 4 ఆశయాలతో ఈ యొక్క సంస్థని చక్కగా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఎక్కడా కూడా కులాలతో, మతాలతో, ప్రాంతాలతో, వర్గంతో సంబంధం లేకుండా ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వాసవి జాగృతి తరపున స్పందించి సేవా కార్యక్రమం నిర్వహించుకుంటూ వెళ్తున్నాం. మనీతో కాకుండా మనిషిగా మనసుతో చేసే సేవా కార్యక్రమం నిర్వహించుకున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థగా అతి తక్కువ కాలంలో గుర్తింపు పొంది ఈరోజు 2300 మంది సభ్యులు చాలా చక్కటి నాయకత్వ లక్షణాలతో ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. అనేక రకాలైన సేవా కార్యక్రమాలు, శ్రమదానం, గుప్పుడు బియ్యం, పల్లికి పోదాం, చెలో చెలో, అదేవిధంగా విందు వినోదం, ఇలా అనేక రకాలైన కార్యక్రమాలతో
ఇలా జై జవాన్స్ ఇలా రకరకాల కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్న ఆర్గనైజేషన్ని ఈరోజు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా అనేక రకాలైన కొత్త ప్రాజెక్ట్స్కి రూపకల్పన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు ఆరోగ్యమస్తు అని, వాగ్దేవి అని ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు కొత్తగా ఈరోజు మా ఐసీసీ ఆఫీసర్లు, జిల్లా గవర్నర్లు, అదేవిధంగా డిస్టిక్ ఆఫీసర్లు ఆర్యన్ సమక్షంలో ఈ యొక్క కొత్త పథకాలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. చాలా చిన్న స్థాయిలో ప్రారంభించినటువంటి యొక్క సంస్థ 2 సంవత్సరాల కాలంలోనే ఇంత చక్కటి అమ్మవారి ఆశీస్సులు, సమాజంలో ఉన్నటువంటి అందరి యొక్క మద్దతుతో చాలా చక్కగా ముందుకెళ్తుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని ప్రపంచానికి చేరవేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకు మాత్రం నిజంగా చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇటు సమాజానికి, ఇటు చేస్తున్నటువంటి సేవా సంస్థలకు దూతల్లాగా వ్యవహరిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కమిటీ చైర్మన్లు ఆధ్వర్యంలో మరి దారా కరుణశ్రీ గారు, అమర్నాథ్ గారు, ఉటుకూరు కిరణ్ గారు, సాయిబాబు గారు, ప్రశాంత్ గారు, జిల్లా ఇంటర్నేషనల్ ఉన్నటువంటి హెడ్ బోర్డు అందరి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చామని, ఇదే క్రమంలో విజయవాడ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలియజేశారు. నగరంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతంలోని కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో సుమారు 17 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనుల్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆధునిక సౌకర్యాలతో రూపొందించిన టికెట్ కౌంటర్, భక్తుల కోసం నిర్మించిన మరుగుదొడ్లు, విశాలమైన భోజనాల హాల్, కొత్తగా ఏర్పాటు చేసిన హుండీలు భక్తులకి అందుబాటులోకి తీసుకువచ్చారు. ముందుగా స్వామివారి హుండీలో ముడుపులు సమర్పించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ, సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం భక్తుల విశేష ఆదరణను పొందుతున్న పవిత్ర క్షేత్రమని, ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఆలయానికి విచ్చేసి అభిషేకాలు, హోమాలు, అర్చనలు నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ క్రమంలో కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు కాలం కోటేశ్వర, గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ సోమన అనిల్, పొట్లూరి కృష్ణప్రసాద్, ప్రధాన కార్యదర్శి కాశీనాథుని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం సత్యనారాయణపురం ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. ప్రతిరోజు కూడా ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారికి అభిషేకాలు కానీ, హోమాలు కానీ, అర్చనలు కానీ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా అన్ని పండుగలు, కార్తీక మాసం కానీ, దసరా కానీ, అలాగే అన్ని పండుగల్ని కూడా, వినాయక చవితి అన్ని పండుగలను కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ దేవాలయ అభివృద్ధి మీద పూర్తిగా దృష్టి పెట్టాం. దీంట్లో కళ్యాణ మండపాన్ని ఆధునీకరించాం. అట్లాగే దీనికి ఒక కమిటీ వేసి పేర్ల మురళి చైర్మన్గా, అట్లాగే సభ్యులుగా అరుణ, రమణ, ఈశ్వరి, భాగ్యలక్ష్మి, శేషమ్మ, రమణ, పేర్లు మన సీను, పీవీఆర్ వీళ్ళందరినీ సభ్యులుగా వేసి ఆలయ పవిత్రతని మరింత పెంచే విధంగా దేవాలయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశాలకు అనుగుణంగా ఈ కమిటీ నిత్యం కూడా వచ్చే భక్తులకి సేవ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈ ఆలయాన్ని ఆధునీకరించడం కోసం స్థానిక సౌదీ అరేబియాకు చెందిన అంతర్జాతీయ కంపెనీ నెక్స్పర్ట్ లో తమ విద్యార్థి సాత్విక్ 81 లక్షల వార్షిక ప్యాకేజీ సాధించాడని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ తెలిపారు. జాతీయ అంతర్జాతీయ కంపెనీలు నిర్వహించిన ప్లేస్మెంట్స్ డ్రైవ్ లో 52 లక్షలు, 44 లక్షలు, 40 లక్షలు, 34 లక్షల వార్షిక ప్యాకేజీలను తమ విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. 150 మంది విద్యార్థులు 25 లక్షలు, 630 మంది 15 లక్షలు వార్షిక ప్యాకేజీలను దక్కించుకున్నారని తెలిపారు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో క్యాంపస్ ప్లేస్మెంట్ విజయోత్సవాన్ని నిన్న రాత్రి వర్సిటీ ఆవరణలో నిర్వహించారు. సౌదీ అరేబియాకు చెందిన అంతర్జాతీయ కంపెనీ నెక్స్పర్ట్ లో తమ విద్యార్థి సాత్విక్ 81 లక్షల వార్షిక ప్యాకేజీ సాధించాడని ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ తెలిపారు. ఈ సందర్భంగా అతన్ని సత్కరించారు. జాతీయ అంతర్జాతీయ కంపెనీలు నిర్వహించిన ప్లేస్మెంట్స్ డ్రైవ్ లో 52, 44, 40, 34 లక్షల వార్షిక ప్యాకేజీలను తమ విద్యార్థులు సాధించినట్లు తెలియజేశారు. ప్రముఖ కంపెనీలైన గూగుల్,
గూగుల్, హితాచి, తోషిబా, అమెజాన్, సర్వీస్ నౌ, అలాగనే జేపీ మార్గన్ వంటి 342 కంపెనీలు ఈ ఏడాది యూనివర్సిటీలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలియజేశారు. ప్రొఫెసర్ విసి డాక్టర్ వెంకట్రామ్, ప్లేస్మెంట్ విభాగం డీన్ ఎన్బివి ప్రసాద్, విశ్వవిద్యాలయ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, నైపుణ్య విభాగం డైరెక్టర్ డీన్ డాక్టర్ శ్రీనాథ్, డాక్టర్ కిషోర్ బాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 2026కి 100% ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ జరపడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ మాకు 20 ఇయర్స్ నుంచి లెగసీ. 100% ప్లేస్మెంట్ అనేది ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి మేము ఒక ప్రాసెస్గా తీసుకొస్తూ మా ఎకోసిస్టమ్కి అవుట్కమ్గా ఫీల్ అవుతూ ప్లేస్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది. దీంట్లో ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ని దీంట్లో చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ఒక 20% పీపుల్ అవుతారంటే ప్లేస్మెంట్ చేస్తూ బయటకు కూడా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్కి ఆల్మోస్ట్ 800 మెంబర్స్ ప్లస్ స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడం జరిగింది. ఇవాళ 6,500 కన్నా 6,600 ప్లస్ ఇవాళ ప్లేస్మెంట్ ఆఫర్సు, అలాగే 4,500 ఇండివిజువల్ ప్లేస్మెంట్స్, హైయెస్ట్ ప్యాకేజ్ 81 lakhs, అలాగే 4,450 కంపెనీస్ విజిట్ చేయడం జరిగింది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసరికి 7.25 రావడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో మేము ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 5 years నుంచి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ప్రొడక్ట్ కంపెనీస్ అవనండి, సర్వీస్ ఇండస్ట్రీ కంపెనీస్ అవనండి, ఏఏ కంపెనీస్ అవనండి, నెట్వర్క్ సెక్యూరిటీ కంపెనీస్ అవనండి, అలాగే కోర్ కంపెనీస్ అవనండి క్యాంపస్ రావడం జరిగింది. సో దీని అందరికీ మేజర్ రీజన్ ఏంటంటే మేము ఒక ఎకోసిస్టమ్ని బిల్డ్ చేసి ఇండస్ట్రీతోటి అలైన్ అయ్యి 100% కనెక్టివిటీ పెట్టుకుని ఇవాళ ఒక 80 పైన ఇండస్ట్రీ సెంటర్స్ ఇక్కడ క్యాంపస్లో ఉంటూ, అలాగే 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ క్యాంపస్లో ఉంటూ, అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆల్మోస్ట్ 30 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ డిఫరెంట్ క్యాంపస్లో ఇక్కడ ఉంటూ అకాడమీస్ను స్టార్ట్ చేసి వీళ్ళతో పాటు మనం స్కిల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇవాళ ఆ స్కిల్లింగ్ డివిజన్ ద్వారా గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేయడం జరుగుతుంది. ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఏమవుతున్నాయంటే ఆల్మోస్ట్ 20,000 ప్లస్ స్టూడెంట్స్ 20,000 ప్లస్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ మనం చేయడం జరిగింది. ఇవాళ అనేది రావడం 2 years నుంచి కూడా అందరూ వరి అవడం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది. మార్కెట్ ఏమవదండి, రోల్స్ మారుతాయి, రోల్స్ మారడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రెడిషనల్. ప్రజలందరూ పెరుగుతున్న ఎండలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జగదీశ్వరి చెప్పారు. స్థానిక పైపుల రోడ్డు సింగ్నగర్ లో గల ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులచే ఉచితంగా వాహన చోదకులకు మరియు పాదచారులకు చల్లని రస్నా పానీయాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జగదీశ్వరి మాట్లాడారు. వేసవి తీవ్రతను తట్టుకునే విధంగా ఆదిత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో సేవాభావంతో ఉచితంగా వాహన చోదకులకు మరియు పాదచారులకు చల్లని రస్నా పానీయాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ తగలకుండా తరచూ మంచినీటిని తాగాలని, కాటన్ దుస్తులు ధరించాలని తెలియజేశారు. నగరంలోని నోవోటెల్ హోటల్ నందు ఏర్పాటు చేసిన హైలైఫ్ జ్యువెలర్ ఎక్స్పో కనువిందు చేస్తోంది. మగవుల మనసులు దోచే పసిడి, డైమండ్స్, కెంపులు తదితర వాటితో తయారైన డిజైన్స్ తో కూడిన ఆభరణాలతో పాటు అధునాతన వస్త్ర శ్రేణితో ఆకట్టుకుంటుంది. మగవుల మనసులు కొల్లకొట్టే హైలైఫ్ ఎక్స్పో నగరంలో 2 రోజుల పాటు జరగనుందని ప్రసిద్ధి చెందిన హైలైఫ్ ఎక్స్పోను ప్రతి ఒక్కరూ సందర్శించాలని హైలైఫ్ ఎక్స్పో నిర్వాహకులు కోరారు. నోవోటెల్ వరంలో హైలైఫ్ జ్యువెలరీ అధునాతన వస్త్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 150కి పైగా ప్రముఖ సంస్థలకు చెందిన బంగారు ఆభరణాలు, కెంపులు, డైమండ్స్ తదితర వాటితో తయారు చేసిన ఆభరణాలు, అత్యాధునిక డిజైన్లతో తయారైన వస్త్రాలను ప్రముఖ సంస్థలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను తిలకించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇలాంటి ఎగ్జిబిషన్ లో విభిన్నమైన రకాలైన మోడల్స్ లభిస్తాయని తెలిపారు. నూతన మోడల్ ఆభరణాల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఈ ప్రదర్శన చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ నేడు రేపు 2 రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. హైలైఫ్ ఎక్స్పోను సందర్శించి తమను ఆదరించాలని హైలైఫ్ ఎక్స్పో నిర్వాహకులు కోరారు. రోజు హైలైఫ్ ఎగ్జిబిషన్ విజిట్ చేస్తాం, కానీ ఎంత బాగుందంటే క్రాఫ్ట్స్ కానీ లేడీస్ కి సంబంధించిన అన్ని జ్యువెలరీ ఐటమ్స్, డ్రెస్సెస్ అండ్ ఇయర్ రింగ్స్ ప్రతి ఒక్కటి అన్ని సూపర్ అంటే సూపర్ కలెక్షన్. సో మేము ఈరోజు ఎంత 13th and 14th అయితే ఈ 2 daysలోనే ఉంటుంది ఎగ్జిబిషన్. వచ్చేసి బాగా విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. Hi everyone, my name is Telgammai.
అండ్ అలియాస్ దుర్గాంజలి ఫ్రమ్ గుంటూరు. నేను ఈరోజు హైలైట్ ఎగ్జిబిషన్కి విజిట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ జ్యువెలరీ అండ్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. మనకి వెడ్డింగ్స్కి అండ్ పార్టీ వేర్ లుక్ అన్నిటికైతే చాలా మంచిగా అయితే సెట్ అవుతుంది. నాకు ఇక్కడైతే సూపర్గా నచ్చేసింది. అమ్మాయిలందరికీ చెప్తున్నా, ఇక్కడికి రండి, అన్ని మీకు ఒకే చాట దొరుకుతుంది. హ్యాపీగా అయితే షాపింగ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సెంట్రల్ నియోజకవర్గంలో 2020కి ముందు అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 20 నెలల్లో 300 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చామని చెప్పారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ రామకృష్ణపురం గొట్టుముక్కల శేషం రాజు వీధి 11 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేసి పనుల్ని ప్రభుత్వ విప్పు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు స్థానికులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2020కి ముందు అభివృద్ధి పూర్తిగా ఆగిపోయినట్లుగా పరిస్థితి ఉండేది అని, కానీ గత 20 నెలల్లో 300 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చామని ఈ సందర్భంగా తెలియజేశారు. రాబోయే రోజుల్లో ప్రతి వీధిలో ఉన్న సమస్యను కూడా గుర్తించి పరిష్కరించే దిశగా ముందుకు సాగుతామని అన్నారు. ఈ రోజు మన నియోజకవర్గంలో 30వ డివిజన్ లో తాను 2014లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్ని తీసుకొచ్చాం. ఈ నియోజకవర్గంలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ అన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రతి డివిజన్లో సమస్యని పరిష్కరించాం. ఇప్పటికే 300 కోట్ల దాకా ఖర్చు పెట్టాం. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి వీధిలో ఉన్న సమస్యల్ని కూడా పరిష్కరించే విధంగా ముందుకెళ్తాం. ఈరోజు 37 డివిజన్లో గతంలో నేను శాసనసభ్యుడిగా 2014-19లో ఉన్నప్పుడు మరి అభివృద్ధి అనేది ఆ రోజే జరగటం జరిగింది. ఈ 37 డివిజను ఇక్కడ ముఖ్యంగా రామకృష్ణాపురం, బుద్ధవరాజు వీధి ఈ ప్రాంతంలో ఆనాడు మా పార్టీ సీనియర్ నాయకుడు శేషంరాజు గారు ఉండేవాడు. ఎప్పుడు కూడా ఇక్కడ ఏ సమస్య వచ్చినా అందరినీ తీసుకొని వచ్చి ఆ సమస్య పరిష్కారం తీసుకెళ్ళేవాడు. ఆ రోజు కూడా ఈ బుద్ధవరాజు వీధి, రామకృష్ణాపురం ఈ ప్రాంతంలో రోడ్లన్నీ కూడా నేనే వేయించాను. తర్వాత 5 ఏళ్ళు ఎవరు ఈ పక్క కూడా చూసుకోలే. మళ్ళీ ఇవాళ నేను శాసనసభ్యుడైనాక మా సోదరిమణులందరూ కూడా ఇక్కడ రోడ్లు, డ్రైన్లు అడిగారు. వెంటనే అట్లా మంజూరు చేపించి ఇవాళ వాళ్ళ చేతుల మీదుగానే శంకుస్థాపన చేపించాం. దీనికి సంతోషంగా ఉంది. ప్రతి డివిజన్లో సమస్యల్ని పరిష్కరిస్తాం. ఆ సమస్యలు మా దృష్టికి వచ్చిన వెంటనే స్పందిస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు 30 డివిజన్లో ప్రెసిడెంట్ ఎల్ఎస్ఆర్ కానీ, ఇన్ఛార్జి మన కర్నూలు రమణ, సెక్రటరీ భద్ర, అలాగే మా మహిళా నాయకురాలు రాధిక, అలాగే అనురాధ, కోటేశ్వరమ్మ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి చిచ్చు రేపుతోంది. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన బాలకోటయ్య వైసీపీ వైఖరిని ఎండకట్టారు. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు అవుతాయని, మావిగానికి ఖర్చు ఉండదని వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పచ్చి అబద్దమని కొట్టిపారేశారు. జగన్మోహన్ రెడ్డి గతంలో తెచ్చిన 3 రాజధానుల ప్రతిపాదన సగం పిచ్చి అయితే ఇప్పుడు తెరపైకి వచ్చిన మావిగన్ అంశం పూర్తి పిచ్చికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదని, అసలు సిఆర్డీఏ పరిధి ఏంటో జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అన్న మాట పోయింది. ఇప్పుడు మావిగాన్ వచ్చింది. ఇది రాజధాని. ఒక రాజధాని మీద పాలకుడికే, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండే అవగాహన. అసలు రాజధాని గురించి తెలుసా? ఎందుకు వస్తుంది ఇదంతా అంటే, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అమరావతి మీద గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది, ఒక రాజముద్ర ఇచ్చింది. ఈరోజే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు తమ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సభ్యులతో, ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులతో రాష్ట్రపతిని కలిసి ధన్యవాదాలు చెప్పేందుకు ఢిల్లీ వెళ్ళారు. ఇక అమరావతి గజెట్ నోటిఫికేషన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రచండంగా వెలిగిపోతాడు. అమరావతి పూర్తవుతుంది. ఇక దానిని అడ్డుకోలేము, దానిని ఆపలేము. 3 రాజధానులు వెనక్కబోయింది. మళ్ళీ మనం 3 రాజధానులు అంటే 29లో నిలబెట్టి ఒకసారి, వంగబెట్టి ఒకసారి ప్రజలు గుద్దుతారు.
ఆల్రెడీ గుద్దారు. మరి ఏం మాట్లాడాలి అమరావతి మీద అంటే ఈ మావిగాననే ఒక ఆలోచన తెచ్చారు. ఒకడు అంటాడు మావిగాని పెడితే సముద్రం ఉంటుంది కదా అంటాడు. మొన్న అమరావతిని కృష్ణానది తీరంలో పెడితే నదీ గర్భంలో రాజధాని పెడతారా అన్నారు. ఇప్పుడు సముద్రం కలిసి వస్తుంది కదా అన్నారు. వాడికి మచిలీపట్నం తెలుసు అసలు? దివిసీమ తుఫాను గురించి ఎప్పుడైనా విన్నడా? 1977లో దివిసీమ తుఫాను. మచిలీపట్నం అంటే ఏంటి? సముద్ర తీర ప్రాంతం, తుఫాను తీర ప్రాంతం. ప్రతి ఏటా నవంబర్లో తుఫాన్ల కోసం ఆ ప్రాంతం గడగడ వణుకుతుంది. తుఫాన్లో సముద్రాల్లో పెట్టుకుంటారు రాజధానులు, సముద్రాల్లో పోర్టులు కట్టుకుంటారు. నువ్వు కట్టేదేంటి పోర్టు? నువ్వు కట్టేదేముంటుంది అక్కడ పోర్టు? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి బిల్లుకు రాజముద్ర. భారత రాష్ట్రపతి ముర్ముకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేష్, టీడీపీ ఎంపీలు. 5 కోట్ల ఆంధ్రుల తరపున రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్న మంత్రి నారా లోకేష్. సీఎం చంద్రబాబు నాయుడు సుపరిపాలన దిశగా తీసుకున్న మరొక ముఖ్యమైన ముందడుగు. ఏపీలో ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం. ఏపీ మంత్రులకు సింగపూర్లో ప్రత్యేక శిక్షణ. నగరంలోని నోవోటెల్ హోటల్ నందు కనువిందు చేస్తున్న హైలైఫ్ ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వారాహి సిల్వర్ జ్యువెలరీ. అత్యాధునిక బ్రైడల్, వెడ్డింగ్ కలెక్షన్లతో కనువిందు చేస్తున్న వారాహి సిల్వర్. అత్యాధునిక సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్లతో ఘనంగా ప్రారంభమైన సంఘవి సిల్వర్ ఎంపోరియం. సిల్వర్ జ్యువెలరీ అండ్ సిల్వర్ ఆర్టికల్స్ తో సంఘవి సిల్వర్ ఎంపోరియం కనువిందు. నగర ప్రజలకు చేరువగా మొగల్ రాజపురంలో అందుబాటులోకి వచ్చిన సంఘవి సిల్వర్ ఎంపోరియం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.